अपने बच्चों का भविष्य कितने में बेचेंगे आप? क्या कीमत लगाएंगे? एक बोतल शराब, एक बोरी गेहूं, रेडियो, टीवी, एक साड़ी या 2-4 हजार रुपए? सोच लीजिए, क्योंकि फिर आ रहे हैं वो कुछ उम्मीदवार आपका वोट खरीदने। याद रखिए, आज जो आपका वोट खरीदेगा वो कल आपको बेचेगा। इस बार एक बात तय करते हैं कि जो भी उम्मीदवार हमारा वोट खरीदने की कोशिश करेगा उसे तो हम हरगिज वोट नहीं देंगे। अपने देश का सौदा, अपने बच्चों के भविष्य का सौदा हम हरगिज नहीं करेंगे। सच्चे को चुनेंगे, अच्छे को चुनेंगे। जय हिंद। దేశంలో ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోంది. ఇన్నాళ్లు ఓటుకు నోటు, మద్యం రుచి చూపించి ఓటేయించుకునేలా వ్యవస్థను తయారు చేశారు నేతలు. దాన్ని మార్చేసేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది భారత ఎన్నికల సంఘం. కరెక్ట్ గా ఎన్నికల టైంలో ప్రత్యక్షమయ్యే లీడర్లకు బుద్ధి చెప్పేలా ప్రలోభాలకు లొంగొద్దంటూ ప్రచారం చేస్తోంది. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నికల సంఘం అన్నిసార్లు అదే చేసింది. అయినా సరే వ్యవస్థ కుళ్లిపోయింది. కానీ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది రాజకీయ వాతావరణం. మన రాష్ట్రంలో అది మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఓవైపు ప్రెసిడెంట్ రూల్, ఇంకోవైపు ఎలక్షన్ కోడ్. దాంతో అభ్యర్థులకు, పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్నికల మూడ్లో పండగ వాతావరణం కనిపించాల్సిన టైంలో అంతా చప్పబడిపోయినట్టు కనిపిస్తోంది. ఎలక్షన్ క్యాంపెయిన్ ను పరుగులు పెట్టించాల్సిన టైంలో స్తబ్దుగా కనిపిస్తోంది వాతావరణం. దీనికి కారణం ఎన్నికల సంఘమనే చెప్పాలి. ఎన్నికల టైంలో అన్ని వ్యవస్థలను ఆదేశించి నేతలను, పార్టీలను డమ్మీలను చేసే అధికారం ఈసీకుంటుంది. కానీ ఇన్నాళ్లు అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. ఒకటి అరా సందర్భాల్లో తప్పితే ఎన్నికల సంఘం తన విధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ ఈసారి మాత్రం ఈసీ తడాకా చూపిస్తోంది. ప్రతి ఒక్కరిని బూత్ కి రప్పించేలా, ఓటు వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశించింది. బ్యాంకు ఖాతా లేనిదే పోటీకి వీలు కాదని తేల్చేసింది. ప్రతి రూపాయికి లెక్క చూపించాలన్న ఉద్దేశంతో ఈ కండిషన్ పెట్టింది ఈసీ. అంతేకాదు, నేమ్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, టీవీలు, కేబుల్ నెట్వర్క్లలో ప్రచారం చేసుకోవడం కుదరదని తేల్చేసింది. ఒకవేళ అలా చేసుకోవాలంటే ఈసీ అనుమతి తీసుకోవాలని సెన్సార్ విధించింది. అంతేకాదు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల లాంటివి ముద్రించకుండా ప్రింటింగ్ ప్రెస్లను టైప్ చేసింది. దాంతో అభ్యర్థులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ప్రచార సామాగ్రికి పెద్ద కసరత్తే జరుగుతోంది. కానీ అలాంటి పప్పులుడకమని తేల్చేసింది ఈసీ. అంతేకాదు, లిస్టును పట్టుకుని ఓటరు స్లిప్లను పంచే సంప్రదాయం ఉండేదే. దానికి మంగళం పాడింది ఈసీ. అభ్యర్థులు కానీ, వాళ్ల తరపున అనుచరులు కానీ ఓటరు స్లిప్లు పంచితే కఠిన చర్యలు తప్పవని ఆర్డర్ వేసింది. దాంతో ఉన్న ఒక్క ఆప్షన్ కూడా పోయినట్టయింది. ఇన్ని కండిషన్లు పెట్టినా ఒక్క అవకాశం మాత్రం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇంటింటికి వెళ్లి గుర్తును చూపించుకుని ఓటు అడుక్కోవచ్చు. వీలైతే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అది హుందాగా ప్రచారం చేసుకోవచ్చు. హామీలు, మేనిఫెస్టోలు, ఎజెండాలు ఏమైనా ఉంటే అనుమతి తీసుకుని బహిరంగ సభలు పెట్టుకుని ఓపెన్ గా చెప్పుకునే వీలు కల్పించింది. ఆంక్షల సంగతి ఇలా ఉంటే స్థానిక, సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ప్రతి సెగ్మెంట్ లో హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అనుకోని అవాంతరాలు ఎదురైతే నిమిషాల వ్యవధిలోనే ఫోర్సును దింపేందుకు, ఈవీఎంలు మొరాయిస్తే సరిచేసేందుకు, అత్యవసర సమయాల్లో సిబ్బందిని తరలించేందుకు హెలికాప్టర్లను వాడాలని నిర్ణయించింది ఈసీ. గతంలో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.
ఆంక్షలు విధించాక అభ్యర్థులకు ఇంకేం అవకాశాలుంటాయి చెప్పండి? ఓవైపు ఓటు వినియోగించుకోమని ఉధృత ప్రచారం చేస్తోంది, మరోవైపు ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా ఓటేసే ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా ఓటేసే వీలు కల్పిస్తోంది ఈసీ. ఇన్ని చేసిన ఈసీ ఓటేసే విచక్షణను మాత్రం ఓటర్లకే వదిలేసింది. మరి ఈసారైనా ఓటును పాశుపతాస్త్రంగా ప్రయోగిస్తారని ఆశిద్దాం.